హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? ఈ రెసిపీ చూడాలంటే మొదటగా మీలో ఎవరన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీలైతే కామెంట్స్ కూడా చేయండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఇవి జొన్నలు. ఒక రాత్రంతా కూడా నేను శుభ్రంగా కడిగి పెట్టిన జొన్నలండి, ఫ్రెష్గా. వీటిని నానిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. నైట్ నానబెట్టాను, పగలు. మళ్ళీ వీటిని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం జొన్న జావని తయారు చేసుకోవడానికి ఒక మందపాటి కళాయిలోనే కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లోనికి మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాక మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నాం చూసామండి, ఆ జొన్న దీంట్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఇది గడ్డలు కట్టుతుంది ఉండలుగా. అలా కట్టుకోకుండా ఉండాలంటే మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మంచిగా అడుగు మందంగా ఉన్న దాంట్లో చేసుకుంటే ఏమీ ఇబ్బంది కలగదు మనకి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మన ఇష్టం అండి. మనకి ఒకవేళ ఇది చిక్కగా ఉందంటే కొన్ని వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ తిప్పుతూనే ఉండాలి. ఈ స్టవ్ బంద్ చేసేంతవరకు కూడా దీన్ని కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉండాలి. చాలా ఈజీ అండి, త్వరగానే అయిపోతుంది, కానీ దీంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో నేను చివరిలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఇక్కడ నేను కొన్ని వాటర్ అది యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని మంచిగా తిప్పుతూ ఉన్నాను. మీలో ఎవరికన్నా ఈ యొక్క వీడియోస్ మావి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకోకుండా వెళ్ళిపోవద్దండి. ఛానల్ని కొంచెం గ్రోత్ అనేది ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఇది ఫైనల్గా అయిపోయిందండి. ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని అయిపోయింది కాబట్టి స్టవ్ బంద్ చేసుకోవటమే. కొంచెం చల్లారిన తర్వాత మనము దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ జొన్నల్లోనే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, చాలా మినరల్స్, సూక్ష్మ ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి తీసుకోవటం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. హిమోగ్లోబిన్ శాతం కూడా అధికంగా వస్తుంది. ఇది ఎక్కువ దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి అది మనకి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిగా దోహదపడుతుంది. అంటే మంచిగా జీర్ణం అవడానికి మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొంతమంది చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతారు, ఇప్పుడున్న పొల్యూషన్కే కానీ ఇంకా దేనికన్నా బాగా మైగ్రేన్, హెడేక్ అని అట్లా ఉంటారు, స్ట్రెస్కి గురవుతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ జావ తీసుకోవటం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ని ఇది తగ్గిస్తుంది. దీంట్లో ఉన్న సూక్ష్మ మినరల్స్ ఉంటాయి కదా, ఖనిజాలు, అవి బాడీకి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయండి. దీన్ని తీసుకోవటం వల్ల చాలా మంచిది. వీక్లీస్ ఒక్కసారైనా తీసుకోండి, లేదంటే కుదిరిన 2-3 సార్లకైనా కుదిరితే తీసుకోవాలి. జొన్నల్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయి. కంపల్సరిగా వెనకట్లో మన తాత అమ్మమ్మలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఇప్పుడు మనం అంత స్ట్రాంగ్గా ఉండలేము. కాబట్టి మనం వీటిని తీసుకోవటం వల్ల మన బాడీకి చాలా మంచిది, పిల్లలకి మంచిది. ఇష్టంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే వాళ్ళు దాన్ని తినటం వల్ల వాళ్ళ బాడీకి ఏ అవసరమో, బోన్స్ ఉంటాయి కదా, అవి మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి, వాళ్ళకి బ్రెయిన్ మంచిగా పని చేస్తుంది, యాక్టివ్గా ఉంటారు. కాబట్టి పిల్లలకు కూడా పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.